నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. విజయవాడ మెట్రో రైలుకు సంబంధించిన ఈ ప్రాజెక్టులో రైల్వే స్టేషన్లు ఎక్కడెక్కడ ఏ విధంగా నిర్మిస్తారు అనేది ఖరారైంది. ఈ రెండు కారిడార్లలో ఎన్ని రైల్వే స్టేషన్లు అనేటువంటి విషయాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ పట్టణమైన విజయవాడ నగరానికి మరో మణిహారం అయితే రూపుదిద్దుకుంటోంది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి తరుణం రానే వచ్చింది. నగరానికి మెట్రో స్టేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. ముందుగా రెండు కారిడార్లను ఏర్పాటు చేయాలనుకున్నారు. దీనికి ఒకటి గన్నవరం బస్టాండ్ నుంచి ఈ యొక్క పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు ఒకటైతే, రెండోది ఈ యొక్క పెనమలూరు సెంటర్ నుంచి ఈ యొక్క పిఎన్బిఎస్ బస్టాండ్ వరకు అయితే నిర్మిస్తారు. అయితే కారిడార్ 1లో గన్నవరం నుంచి రామవరపాడు రింగ్ వరకు ఈ యొక్క విఐపి కారిడార్ను డబుల్ డెక్కర్పై ఫ్లైఓవర్గా నిర్మించనున్నారు. తర్వాత దశలో రాజధాని అమరావతి విస్తరించేటువంటి కారిడార్ 3ని నగరంలో పిఎన్బిఎస్ వరకు ఈ యొక్క అనుసంధానం అయితే చేయనున్నారు. ఇక విజయవాడ మెట్రో రైలు స్టేషన్లు దాదాపు ఖరారైపోయాయి. ఈ మేరకు ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఈ తొలి దశలో గన్నవరం నుంచి ఏలూరు రోడ్డు మీదుగా పిఎన్బిఎస్ వరకు కారిడార్ 1 అని, తర్వాత పెనమలూరు సెంటర్ నుంచి పిఎన్బిఎస్ సెంటర్ వరకు కారిడార్ 2ను చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు కారిడార్లకు సంబంధించి మెట్రో రైళ్లలో ప్రయాణించడానికి వీలుగా మొత్తం 34 రైల్వే స్టేషన్లను ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఖరారు చేసింది. ఇందులో కారిడార్ 1లో వచ్చేసి 22 రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, కారిడార్ 2లో వచ్చేసి 12 మెట్రో రైల్వే స్టేషన్లను ఖరారు చేసింది. ఇప్పుడు కారిడార్ 1లో ఎక్కడెక్కడ స్టాపింగ్లు ఉంటాయి అనేది చూద్దాం. తర్వాత కారిడార్ 2లో ఎక్కడెక్కడ స్టాపింగ్లు రైల్వే స్టేషన్లు అనేవి ఉంటాయో ఇప్పుడు చూద్దాం. కారిడార్ 1 విషయానికి వచ్చాక నేషనల్ హైవే 16 కోల్కతా చెన్నై, ఇది విఐపి కారిడార్లో గన్నవరం నుంచి రామవరపాడు రింగ్ వరకు సాగుతుంది. అక్కడి నుంచి ఏలూరు రోడ్డు మీదుగా రైల్వే స్టేషను ఉంటుంది. అట్లానే పిఎన్బిఎస్ వరకు చేరుకుంటుంది. ఈ కారిడార్లో గన్నవరం బస్టాండు, గన్నవరం సెంటరు, యోగాశ్రమం, విజయవాడ ఎయిర్పోర్టు, కేసరపల్లి, వేల్చూరు, గోడవల్లి, శ్రీ చైతన్య కాలేజీ, నిడమనూరు రైల్వే స్టేషను, నిడమనూరు, తర్వాత ఎనికేపాడు, తర్వాత ఎంబీటీ సెంటరు, తర్వాత ప్రసాదంపాడు, తర్వాత రామవరపాడు రింగు, గుణదల, తర్వాత పడవలరేవు, తర్వాత ఈ మాచవరం డౌను, సీతారాంపురం సిగ్నలు, బీసెంట్ రోడ్డు, రైల్వే స్టేషన్ ఈస్టు, రైల్వే స్టేషన్ సౌత్, తర్వాత పిఎన్బిఎస్. ఇది మొత్తం ఈ రైల్వే స్టేషన్లు, మెట్రో రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేసేటువంటి ప్రాంతాలు. ఈ రైల్వే స్టేషన్లు పూర్తిగా ఎలివేటెడ్ విధానంలో ఉంటాయి. తర్వాత కారిడార్, ఇవన్నీ కూడా తొలి దశలో చేపట్టేటువంటి ఈ యొక్క కారిడార్ 1లో రైల్వే స్టేషన్లు. అలానే తొలి దశలో చేపట్టేటువంటి మరో కారిడారు 2, ఇది పెనమలూరు సెంటర్ నుంచి పోరంకి, తాడిగడప, అట్లనే కానూరు సెంటరు, కృష్ణానగరు, అశోక్ నగరు, తర్వాత ఆటో నగరు, బెంజి సర్కిల్, టిక్కిలి రోడ్డు, మున్సిపల్ స్టేడియం, విక్టోరియా జూబిలీ మ్యూజియం, పిఎన్బిఎస్ వద్ద ఈ స్టేషన్లు అయితే, ఈ 16 మెట్రో స్టేషన్లు అయితే ఏర్పాటు చేయనున్నారు. ఇవన్నీ బందర్ రోడ్డు మధ్య భాగంలో ఎలివేటెడ్ విధానంలో ఏర్పాటు చేస్తారు. ఈ పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద, అంటే పిఎన్బిఎస్ వద్ద ఈ తరహాలో, అంటే ఈ ప్రధాన మెట్రో రైల్వే స్టేషన్ అయితే ఏర్పాటు చేస్తారు అక్కడ. ఈ ప్రధాన రైల్వే స్టేషను, మెట్రో స్టేషను భవిష్యత్తులో అమరావతికి అనుసంధానించే విధంగా, విస్తరించే విధంగా దీన్ని రూపకల్పన చేస్తున్నారు. అంటే మెట్రో కారిడారు 3కి అనుసంధానంగా ఉండాలని ఈ రైల్వే స్టేషన్ అయితే ప్రతిపాదించారు. ఈ ప్రధాన రైల్వే స్టేషను వచ్చేసి ఈ యొక్క NH65 పై ఈ ఎలివేటెడ్ విధానంలో నిర్మిస్తారు. ఈ పిఎన్బిఎస్ కొంతమేర భూమిని ఇప్పించాలి. ఆ దిశగా
ఈ యొక్క ప్రభుత్వం మెట్రో కార్పొరేషన్ను కోరబోతుంది. ఇక కారిడార్ 1 ఈ యొక్క నిడమనూరు జంక్షన్ నుంచి రామవరపాడు రింగ్ రోడ్డు వరకు 4.5 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ఏర్పాటు కానుంది. అలాగే నిడమనూరు జంక్షన్ నుంచి మహానాడు జంక్షన్ వరకు ఈ ఎన్హెచ్ నేతృత్వంలో 6.50 కిలోమీటర్లపై ఈ యొక్క ఫ్లైఓవర్ మంజూరు అయిన విషయం తెలిసిందే. ఇదే మార్గంలో మెట్రో కారిడార్ రామవరపాడు రింగ్ వరకు వెళ్తున్న నేపథ్యంలో ఇక్కడ వరకు దీన్ని డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్గా నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించినటువంటి డిజైన్ కూడా మెట్రో రైల్ కార్పొరేషన్ అయితే చేపట్టబోతుంది. దీనికి మొత్తం కేవలం ఒక్క డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణానికే 1000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా కూడా వేస్తున్నారు. ఏది ఏమైనా ఈ యొక్క విజయవాడ మెట్రోకు సంబంధించినటువంటి కీలకమైన ముందడుగు పడింది. అంటే 34 మెట్రో రైల్వే స్టేషన్లను ఖరారు చేసినటువంటి ప్రభుత్వం ఈ మేరకు ప్రకటన చేసింది. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.